అరటి మొక్క కోత తర్వాత వాటి వ్యర్థాలను పారవేయడం దేశంలో ఒక పెద్ద సమస్య. అయితే ఈ వ్యర్థాల నుండి ఫైబర్, కాగితం, బయో ఎరువులు, చివరికి తోలు బట్టలు వంటి విలువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ఈశాన్య భారతంలో జీరో వేస్ట్ ఎకానమీకి ఎలా దారితీస్తుందో ఈ కథనంలో చూద్దాం. అరటి మొక్క జీవితంలో ఒకసారి మాత్రమే ఫలాలను ఇస్తుంది. ఆ తర్వాత అరటి మొక్క వ్యర్థంగా మారిపోతుంది. దీంతో అరటి పండించే రాష్ట్రాలలో ఈ వ్యర్థాలను పారవేయడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ NECTAR ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ PM డివైన్ పథకం కింద నెక్టార్ ఒక విప్లవాత్మక ప్రాజెక్టును చేపట్టింది. అరటి మొక్కలోని నార రసాన్ని తీసి వాటి నుండి విలువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వ్యర్థాల నుండి బయో ఎరువులు, కాగితం, తోలుబట్టలు వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారతను ప్రోత్సహించడం ద్వారా స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో కూడా దోహదపడుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అరటి వ్యర్థాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసి స్వయం సహాయక బృందాలకు, రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన స్థానిక కార్మికులు ప్రత్యేక యంత్రాల ద్వారా అరటి వ్యర్థాల నుండి నారను సేకరిస్తున్నారు. ఈ నారను ఎండబెట్టి వాటి నుండి వస్త్రాలు, కాగితం, తాళ్లు వంటివి తయారు చేస్తున్నారు. అదే సమయంలో పోషకాలతో కూడిన రసాన్ని సేకరించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ఈ ఎరువులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయానికి ఊతమిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటికే 6 చోట్ల ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే 200 మందికి పైగా గ్రామీణ వ్యవస్థాపకులకు, రైతులకు, ముఖ్యంగా మహిళలకు నైపుణ్య శిక్షణ అందించారు. ఈ వినూత్న ప్రయత్నం వ్యవసాయ వ్యర్థాలను ఆర్థిక అవకాశాలుగా మలచటంలో విజయం సాధించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలు అవసరమైన నైపుణ్యాలను పొందుతున్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలమైన పునాది వేస్తోంది. అరటి వ్యర్థాలు ఇప్పుడు వ్యర్థం కాదు, సంపద అని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. ఇలాంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు.